లింగం పుట్టుకొస్తుంది, మీకంటే నేను ముందు రా అబ్బాయి అని. ముందు లింగ రూపాన్ని ధరించింది, తర్వాత మిగిలిన రూపాలు ధరించింది. అదే లింగమనే సూక్ష్మం అని అంటారు. ఆ లింగమే అన్నిటికీ మూలం. స్త్రీలింగం పుల్లింగం భేదాలే కదండి సృష్టికి మూలం అంతా. ఈ లింగ రూపాన్ని ధరించి ఆ లింగాన్ని మెడలో కట్టుకుని ఉన్నాడు. అంటే శివయోగి అనుకుందాం కాసేపు. మన కథ మొదట్లో ఓ శివయోగి వచ్చాడు, ఆయన శివుడే అని తెలుసుకున్నాం. ఈయన శివుడే. ఇది ఆయన యొక్క ఒడయండొక్కరుడు. ఆ కుమారు కలలో ఉద్యత్ కృపామూర్తి అయి ఈ బాలుని యొక్క 16-17 ఏళ్ళు కూడా లేని ఈ బాలుని కలలో మహత్తరమైన దయతో ఇలా అనుగ్రహిస్తూ కనబడ్డట. ఒడలందెల్ల విభూతి పూత పులితోలొడ్డాణము అల్లాడు కెంజడలు ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబులు అచ్చైన కచ్చడము అంశం పునరుండమాల గళదేశస్థాడువున్గ్రాలగా ఒడయండొక్కరుడు అక్కుమారు కలలో ఉద్యత్కృపా